లగ్జరీ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఎక్స్పెన్సివ్, ఇంపోర్టెడ్, డిజైన్. కానీ నిజమైన లగ్జరీ మీ స్పేస్ని, మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. అదే ఎక్స్పీరియన్స్ని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ ఫర్నిచర్ అంటే ప్రోడక్ట్ కాదు, క్యూరేటెడ్ డిజైన్స్. ఇక్కడ మెటీరియల్ ర్యాండమ్గా చూస్ చేసింది కాదు, కేర్ఫుల్గా సెలెక్ట్ చేసింది. డైనింగ్ టేబుల్స్ కానీ, సోఫా సెట్స్ కానీ, ఇక్కడ ప్రతి పీస్లో ఒక సిగ్నేచర్ ఉంటుంది. చూడగానే దిస్ ద డిఫరెంట్ అనిపిస్తుంది. లగ్జరీ అంటే ఎక్స్పెన్సివ్ అనేది కామన్ ప్రిసెప్షన్, కానీ లగ్జరీ అప్రోచ్ డిఫరెంట్. ఇది ట్రెడిషనల్ షోరూమ్ కాదు, ఫ్యాక్టరీ అవుట్లెట్ మోడల్. మధ్యలో ఏ లేయర్స్ ఉండవు, డైరెక్ట్గా ప్రొడక్షన్ నుంచి కస్టమర్కి రీచ్ అవుతుంది. అంటే సేమ్ ప్రీమియం క్వాలిటీ మార్కెట్ ప్రైస్తో పోలిస్తే 50% వరకు తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. లగ్జరీని అఫోర్డబుల్గా ఎక్స్పీరియన్స్ చేయడం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జస్ట్ ఫర్నిచర్ మాత్రమే అమ్మకుండా లైఫ్ స్టైల్ని క్రియేట్ చేస్తున్నారు. ప్రతి పీస్ యూనిక్గా ఉంటుంది. చాలా డిజైన్స్ వన్ ఆఫ్ కైండ్. ఒక్కసారి అమ్మితే మళ్ళీ రిప్లికేట్ చేయరు. అంటే మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఇంకెవరి దగ్గర ఉండదు. కస్టమైజేషన్ ఈజ్ ద లగ్జరీయో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. వేరే వాళ్ళకి నచ్చినట్టు తయారు చేసిన ఫర్నిచర్ కాదు, మీ స్పేస్ని, మీ స్పేస్ సైజ్ని, మీ టేస్ట్ని తెలుసుకొని తయారు చేసే డిజైనర్ ఫర్నిచర్. మెటీరియల్ కటింగ్ నుంచి ఫైనల్ స్టేజ్ వరకు ప్రతి స్టేజ్లో ప్రిసిషన్ ఉంటుంది. సో ఫైనల్ అవుట్పుట్లో ప్రీమియం అండ్ స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ డ్యూరబిలిటీ ఉండే ఫర్నిచర్ మీకు కనిపిస్తుంది. బెడ్రూమ్ సెగ్మెంట్లో లగ్జరీయో అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. వార్డ్రోబ్, షర్టర్స్, బెడ్స్, బేసిక్ స్టోరేజే కాదు, డిజైన్ ఎలిమెంట్స్, లెదర్ ప్రొఫైల్ షట్టర్స్, ఇటాలియన్ సర్ఫేస్ మెటీరియల్స్, కస్టమ్ ఫినిషర్స్ ఇవన్నీ కంబైన్ అయ్యి కంప్లీట్ లగ్జరీ బెడ్రూమ్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తాయి. లగ్జరీయో షోరూమ్ ఒక డిజైన్ గ్యాలరీ. ప్రతి పీస్కి పర్పస్ ఉంటుంది, ప్రతి డిజైన్కి థాట్ ఉంటుంది. మీరు కొనడానికి రారు, మీ స్పేస్ని క్రియేట్ చేయడానికి వస్తారు. లగ్జరీయో బొటిక్ ఫర్నిచర్. ఫర్నిచర్ అనేది ఫిల్ చేయడానికి కాదు, డిఫైన్ చేయడానికి. లగ్జరీయో అదే చేస్తుంది. లగ్జరీని చూపించడమే కాదు, ఫీల్ అయ్యేలా చేస్తుంది. మీ స్పేస్కి ఐడెంటిటీ కావాలి అంటే ఒకే ఆప్షన్ కాదు, ఇట్స్ ద ఓన్లీ ఆన్సర్.